హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కున్నా. ఈరోజు మన కోనవరం ముచ్చట్లో మన ముచ్చట సమ్మక్క సారక్క జాతర. అదేనండి మన మేడారం జాతర. అసలు ఎవరి సమ్మక్క, ఎవరి సారక్క? అసలు వీరిద్దరి మధ్య గల సంబంధం ఏంటి? అసలు ఈ జాతరలో ఏముంటుంది? ఆ 4 రోజులు ఏం చేస్తారు? దీన్ని ఎందుకు కుంభమేళాగా పిలుస్తుంటారు? ఈ క్వశ్చన్లన్నింటికి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. సమ్మక్క సారక్కల గురించి మనం తెలుసుకోవాలంటే మనం 1300 శతాబ్ద కాలం నాటి, అదేనండి మన కాకతీయులు మనం పాలిస్తున్న కాలం నాటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ములుగు జిల్లా అని చెప్పబడే తాడ్వాయి మండలం మేడారం అనే అటవీ ప్రాంతంలో గల బయ్యక్క గ్రామంలో ఒక కొయ్యదొర ఉండేవాడు. ఆ కొయ్యదొరకి సంతానం లేక ఎంతోమంది దేవతలను అలాగే నాగ దేవతలను కూడా పూజిస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు ఆ కొయ్యదొర ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా దూరాన ఒక పుట్ట మీద అమ్మవారు చిన్న ఆడబిడ్డ వలె ఆ పుట్ట మీద ఉంటూ ఉంది. ఆ పుట్ట చుట్టూ ఎంతో ఖడ్గమృగాలైన సింహాలు, పులులు ఆ పుట్ట చుట్టూ కాపలాగా ఉంటుంది. ఇది చూసిన ఆ కొయ్యదొర నాకు బిడ్డలు లేవని చెప్పి ఏ అమ్మవారు నాకు అనుగ్రహంగా ప్రసాదించిందని చెప్పి ఆ బిడ్డను తీసుకువచ్చి సమ్మక్క అనే పేరును ఒక నాగపౌర్ణమి రోజు పెట్టి పెంచుతూ ఉంటాడు. అలా ఆ సమ్మక్క ఆ గ్రామంలో ఎంతో తేజస్సుతో పెరుగుతూ ఆ గ్రామ దేవత ఆ ప్రజలందరికీ ఒక దేవతగా పూజిస్తూ ఉండేవారు. ఆ గ్రామ ప్రజలకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆ అమ్మవారి చేతితో ప్రశ్రమం తీస్తే విట్టే చిటికలో మాయమైపోయాడు. అలాగే వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఆ చేతి ప్రశ్నతో ఆమె తొలగిస్తూ ఉండారు. అలా కొన్ని రోజులకి ఈ సమ్మక్క తల్లి ఆ కొయ్యదొరతో, నాన్న నేను ఈ గ్రామాన్ని విడిచి ఆ దూరాన కనబడుతున్న దేవరగుట్ట పైన వెళ్ళిపోతాను, ఇంక నుంచి నేను అక్కడే ఉంటాను అంటారు. అదేంటమ్మా, నువ్వు అమ్మాయివి, ఆ గట్టు మీద ఎంతో ఖడ్గమృగాలు సంచరిస్తూ ఉంటాయి అని అంటే అప్పుడు సమ్మక్క తల్లి, నాకు ఎటువంటి ఆపద రాదు, ఎందుకంటే నా చుట్టూ ఈ ప్రకృతిలో ఉన్న ప్రకృతి ఎంత నాకు కాపలాగా ఉంటుందని చెప్పి చెబుతుంది. అప్పుడు ఆ కొయ్యదొరికి సమ్మక్క ఎక్కడ దొరికిందో ఆ సంగతి గుర్తించి ఈమెకి ఎటువంటి దైవ అనుగ్రహం ఉన్నదా అని చెప్పి ఆమెను ఆ దేవరగుట్ట మీదకి పంపిస్తారు. ఇలా అక్కడ దేవరగుట్ట మీద ఈ కొయ్యదొర సమ్మక్క కోసం ఒక చిన్న బావిని కూడా తవ్వించారు. ఇప్పుడు కూడా ఆ బావి అక్కడ ఉన్నదని చెప్పి ఒక నానుడి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ కొయ్యదొర పగిడిద్దరాజు అనే రాజుకి సమ్మక్కనిచ్చి వివాహం జరిపించాడు. ఈ సమ్మక్కకు ఆ పగిడిద్దరాజుకు 2 సంతానం, ఒక ఆడ సంతానం, ఒక మగ సంతానం. ఆ ఆడ సంతానం పేరే సారలక్క, ఆమెనే సారక్క అని కూడా అంటారు. చాలామంది సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అనుకుంటారు. కాదండి, సమ్మక్క సారక్క అమ్మ తల్లి కూతురులు. సమ్మక్క తల్లి, సారక్క కూతురు. అలాగే ఆ మగ సంతానానికి జంపన్న అని పేరు పెట్టారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సారక్కకి గోవిందరాజులైన అతనితో వివాహం జరిపించారు. ఇది కొయ్య పురాణంలో ఒక కథ. అలాగే మన చారిత్రకులు దీనికి కంటిన్యూషన్గా ఇంకో కథ కూడా చెప్తూ ఉంటారు. ఈ పగిడిద్దరాజు ఆనాటి కాకతీయ రాజులకి రాజుల సంస్థాన రాజు. అంటే ఈ రాజులందరూ కలిసి ఆ కాకతీయులకి శిస్తు కట్టాలన్నమాట. అప్పుడు ఆ కాకతీయ రాజుల్లో రాజైన రుద్రప్రతాపరాజు ఆ కాకతీయులకి పెద్దగా ఉండేవాడు. ఇలా ఒకనాడు ఈ మేడారం ప్రాంతాన్ని కరువు సంభవించింది.
ఆ కరువుతో ఈ పగిడిద్దరాజు ఈ రుద్రప్రతాపరాజుకి శిస్తు కట్టలేదు. ఇది విన్న ఆ రుద్రప్రతాపరాజు వాడు ఎందుకు నాకు శిస్తు కట్టలేదని చెప్పి ఈ పగిడిద్దరాజుపై యుద్ధానికి దిగుతాడు. అప్పుడు ఈ సమ్మక్క కుటుంబం అంతా ముందుండి ఈ ఆదివాసులంటే అంతా వెనకుండి ఆ కాకతీయ రాజులతో యుద్ధం చేస్తారు. ముందుగా కన్నేపల్లె అనే గ్రామం వద్ద ఎక్కడైతే కాకతీయులు ఈ మేడార ప్రాంతంలోకి సంభవించారో ఆ ప్రదేశంలో ముందుగా సారక్క గోవిందరాజులు ఈ కాకతీయులపై యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి ఈ సారక్క గోవిందరాజులు ఆ కాకతీయ రాజుల చేతిలో వీరమరణం పొందుతారు. అలా కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడ ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గర చిన్నవాడైన జంపన్న వారిపై వీరోచిత యుద్ధం చేస్తూ ఉండగా ఈ కాకతీయ రాజులు ఆ జంపన్నను వెనుక నుంచి పొడి చేస్తారు. అయితే ఆ జంపన్న నేను ఈ కాకతీయ రాజుల చేతిలో చనిపోకూడదని చెప్పి అక్కడ పక్కనే ఉన్న వాగులో దూకి ఆత్మ సంహారం చేసుకుంటాడు. ఇప్పుడు ఆ జంపన్న యొక్క రక్తంతో ఆ వాగులోని నీరు ఎర్ర రంగుగా మారిపోయింది. ఇప్పటికి కూడా ఆ వాగులోని నీరు ఎర్రగా ఉంటుందని ఒక నానుడి. ఇలా ఈ వాగును దాటిన తర్వాత ఈ కాకతీయులకి పగిడిద్దరాజు యుద్ధం చేస్తాడు. అయితే ఈ పగిడిద్దరాజు కూడా కాకతీయుల చేతిలో సంహరించబడతాడు. చివరికి దైవ స్వరూపమైన సమ్మక్క ఈ కాకతీయులతో వీరోచిత యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇది చూసి కాకతీయ రాజులు ఈమెను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందని చెప్పి యుద్ధం చేస్తున్న ఈ సమ్మక్క మీద వెనక నుంచి కత్తులతో పొడి చేస్తారు. అయితే అప్పుడు సమ్మక్క ఈ యుద్ధ రంగాన్ని విడిచి ఎదురుగా కనబడుతున్న చిలుకల గుట్ట మీదకి ఒక్కరిదాయే నడుచుకుని వెళ్ళిపోతుంది. అలా కొంత దూరం వెళ్ళి అక్కడ నెమలి చెట్టు అనే చెట్టు దగ్గర అమ్మవారు అదృశ్యమైపోతారు. అదృశ్యమైపోయి అక్కడ కుంకుమ బరిమి, ఆ కుంకుమ బరిలో కుంకుమతో ఉంటుంది. అయితే అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళిన గ్రామ ప్రజలకు ఆ కుంకుమ భరణి కనిపిస్తుంది. ఇది చూసిన ఆ గ్రామ ప్రజలు అమ్మవారు మన కోసం ఆత్మ సంరక్షణ చేసుకొని మన కోసం ఒక కుంకుమ భరణి విడిచిపెట్టిందని చెప్పి ఆ కుంకుమ భరణిని తెచ్చి వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అయితే ఈ కాకతీయ రాజైన రుద్రప్రతాపుడు ఈ ఆగ్రహాన్ని అణిచివేయాలంటే మరుసటి రోజు నాడు కాకతీయుల ఆరాధ్య దైవమైన కాకతీదేవి ఈ రుద్రప్రతాపుని కలలోకి వెళ్ళి, ఏమి రుద్రప్రతాప్, ఏం చేస్తున్నావు? ఆ అభాగ్యులైన వాళ్ళ మీద ఏంటి నీ యుద్ధం అని చెప్పి ఆమె ఆ రుద్రప్రతాప్ని మందలిస్తుంది. అప్పుడు ఆ రుద్రప్రతాపుడు తప్పు అయిపోయిందని చెప్పి ఆ మేడారం అనే ప్రాంతాన్ని ఈ ప్రజలకు విడిచిపెట్టేస్తాడు. ఇది ఈ సమ్మక్క సారక్కల యొక్క కథ. ఇప్పుడు అసలు ఆ 4 రోజులు ఏం జరుగుతుంది, ఆ జాతరలో విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా 2 ఏళ్ళకు ఒకసారి నాగపౌర్ణమి రోజు, అదే మొదటి రోజు, ఆ రోజు కన్నేపల్లి అనే గ్రామం నుంచి ముందుగా సారక్కను తీసుకొచ్చి మేడారం గద్దె మీద పెడతారు. అదే రోజు కొండాయి అనే ప్రాంతం నుంచి గోవిందరాజులను తీసుకొచ్చి ఈ గద్దె పైన నిలబెడతారు. అలాగే అదే రోజు పునుకొండ అనే గ్రామం నుంచి పడిగిద్దరాజును తీసుకొచ్చి కట్టె మీద పెడతారు. ఇది మొదటి రోజు జరిగే తంతు. ఇంకా రెండో రోజు అతి ముఖ్యమైన రోజు. ఆ రోజు పూజారులందరూ కలిసి ఆ చిలకల గుట్ట పైన ఉన్న
కుంకుమ బరిని అమ్మవారి అదే మన సారకను తీసుకురావడం కోసం వెళ్తారు. అలాగా చిలకలగుట్ట మీకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పూజారుల్లో ప్రధాన పూజారైన ఒక పూజారి వీరందరినీ విడిచిపెట్టి ఒక రహస్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ పూజలు చేసి ఆ కుంకుమ బరిని తీసుకొని వస్తారు. అప్పుడు ఆ కుంకుమ బరిని తీసుకొస్తేటప్పుడు అది చూసిన ప్రజలు ఎంతో సంబరాలతో ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇది రెండో రోజు జరిగే తంతు. ఇంకా మూడో రోజు ఈ అందరి గ్రామ దేవతలను తీసుకొచ్చి ఆ మేడారం గద్దె మీద పెట్టారు కాబట్టి ఈ ప్రజలందరూ ఆ దేవతలందరినీ ఎంతో భక్తి శ్రద్ధతో పూజించుకొని తమ మొక్కులను చెల్లిస్తూ ఉంటారు. చీరలు, సారెలు, పసుపు, కుంకుమ, అలాగే నిలువెత్తు బంగారం అదేనండి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. వారి కోరికలను తీర్చమని ఆ సమ్మక్కను సారకను వేడుకుంటారు. చివరికి ఈ నాలుగో రోజు ఈ దేవతలందరినీ తిరిగి వాళ్ళ యథాస్థానంలోకి తీసుకువెళ్ళిపోతారు. ఇది ఈ మొత్తం 4 రోజులు జరిగే తంతు. అసలు ఇప్పుడు మనం దీన్ని ఎందుకు రెండో కుంభమేళా అని అంటారో తెలుసుకుందాం. ఎందుకంటే కుంభమేళాలాగానే ఎన్నో కోట్ల జనాభా ఈ మేడారం జాతరకు వస్తారు. ఇటు పక్కనున్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇవే కాకుండా ఎంతోమంది దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఇదే జాతరలో 7 దేశాల కరెన్సీ చూశారని చెప్పి ఒక నానుడి. సో ఇంత మహిమ గల ఈ సమ్మక్క జాతర మీరందరూ కూడా వెళ్ళి ఆ సమ్మక్కను సారకను కూడా ప్రార్థిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సమ్మక్క సారక్క ఇదే జాతర ఈ ఫిబ్రవరిలోనే రాబోతున్నది. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో పంచుకున్నాను. నేను ఎటువంటి తప్పు చేసినా నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మీతో చెప్పాలని ఈ వీడియోలు చేస్తూ ఉంటాను. దయచేసి నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోనావారి ముచ్చట్లు. ఇట్లు మీ సురేష్ కుమార్. జై హింద్.